అండి, రేణుకా వంటలకి స్వాగతం। ఈ రోజు వీడియో వచ్చేసి ఎండాకాలం వచ్చిందంటే అప్పడాలు వడియాలు పెట్టుకుంటుంటాం కదా। సో ఈ రోజు వీడియో అదేనండి। సగ్గుబియ్యంతో పాలకూర వడియాలు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి। పాలకూర కాంబినేషన్ ఇంకొంచెం హెల్దీ కూడా అండి। సో నేను ఈ వీడియోలో క్లియర్ గా బాగా చిప్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో క్లియర్ గా చూపిస్తాను। ఈ వడియాలని మనం ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి। దీనికోసం ఫస్ట్ ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని దీనిలో నిండుగా నీళ్లు పోసేసి నైట్ మొత్తం నానబెట్టండి। ఇలా నానబెట్టడం వల్ల ఇక్కడ మనకి సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడుకుతాయి అన్నమాట। చూడండి, తెల్లారికి ఇలా సగ్గుబియ్యం మెత్తగా అయిపోయింది। సో ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒక గ్రైండింగ్ జార్లోకి తీసుకొని అవసరాన్ని బట్టి కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ ఇలా సగ్గుబియ్యం పేస్ట్ లాగా రెడీ చేసుకుంటే ఇక మిగిలిన ప్రాసెస్ చాలా చాలా ఈజీ అన్నమాట। మనకి 10 నిమిషాల్లోనే ఇది తయారవుతుంది। నెక్స్ట్ దీనిలోకి స్పైసీనెస్ కోసం మీ ఘాటుకు సరిపడినట్లుగా 3-4 పచ్చిమిరపకాయలు తీసుకోండి, అలాగే 1 స్పూన్ జీరా, 2-3 కరివేపాకు రెమ్మలు, అలాగే 1 పావు స్పూన్ ఉప్పు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇక్కడ మనకి వడియాల మిశ్రమం తయారు చేసుకోవడం కోసం ఒక 2 లీటర్ల వాటర్ తీసుకోవాలి। దీనిలోనే పచ్చిమిర్చి జీరా పేస్ట్ ఉంది కదా, దీన్ని వేసేసుకోండి। చూడండి, ఇక్కడ పాలకూర వచ్చేసి పెద్ద కట్ట అయితే 1 తీసుకోండి, చిన్నదైతే 2 తీసుకోండి। కట్ట క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి। ఈ ఆకుని ఈ వాటర్లో వేసేసుకోండి। ఇక్కడ మనకి పచ్చిమిర్చి జీరా ఇవన్నీ మిశ్రమం అలాగే పాలకూర కలిపి ఒక 5 నిమిషాలు వాటర్లో ఉడకనివ్వాలి। అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది। ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత సగ్గుబియ్యం పేస్ట్ని వేసుకొని కలుపుకోండి। మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉండకట్టకుండా ఇలా కలుపుతూ ఉండండి। సగ్గుబియ్యం ఆల్రెడీ బాగా నానాయి, అలాగే పేస్ట్ చేసాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది। జనరల్గా మనకి సగ్గుబియ్యం ఉడకాలంటే ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఈ వేడి నీళ్ళల్లో మిక్స్ చేస్తుంటేనే మనకు అది చిక్కగా అయిపోయి రెడీ అయినట్లు అనమాట, అంటే త్వరగా ఉడుకుతుంది। ఉండకట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకుంటూ మరొక 5 నిమిషాలు ఉడికించండి। అంటే ఇదంతా కొంచెం తెరిలినట్లుగా, అంటే ఉడకడం స్టార్ట్ అయినట్లుగా వస్తే మీకు రెడీ అయినట్లు అనమాట। దీనిలో ఉప్పు వచ్చేసి పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుందండి, కాబట్టి చూసుకొని తక్కువ వేసుకోండి। చూడండి, ఇలా ఉడుకుతుందంటే ఇది చక్కగా రెడీ అయినట్లు। మరీ గట్టిగా అయ్యేంత వరకు కూడా ఉడకనివ్వద్దు, ఇది చల్లారితే ఇంకొంచెం తిక్కగా అవుతుంది। సో మనకి ఇక్కడ ఈ మిశ్రమం రెడీ అయిపోయింది। స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనివ్వండి। వడియాలు మనం వేడివేడిగా అప్పుడెప్పుడే పెట్టాలి అన్న అవసరం లేదనమాట। ఈ సగ్గుబియ్యం వడియాలు అయితే ఇది మిశ్రమం చల్లారితే ఇంకొంచెం తిక్కగా అవుతుంది। చూడండి, ఇలా తయారు చేసుకోవాలి। ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఏదైనా కాటన్ క్లాత్ కంటే కూడా ఇలా ఒక కవర్ అయితే మనకి వడియాలు ఎండిన తర్వాత చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి। చూడండి, ఈ విధంగా స్పూన్తో కొంచెం ఈ మిశ్రమం వేసి ఈ పిండి వేసి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్లయితే కొంచెం పల్చగా అవుతుంది, మరీ పల్చగా పెట్టొద్దు। ఈ విధంగా పెట్టేసి ఎండలో ఒక రోజంతా ఎండితే సరిపోతుంది। ఇప్పుడు ఎండ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఒకరోజు ఎండకి ఇవి బాగా ఎండిపోతాయి। చూడండి, ఇలా ఎండితే కవర్ నుంచి కూడా ఈజీగా ఊడొచ్చేస్తాయి। ఈ విధంగా తయారు చేసుకోవాలి। ఇవి కొంచెం ఎండనట్లుగా ఉంటే రెండో రోజు కూడా ఇలా ఊడ తీసిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో పోసి ఎండబెట్టుకోవచ్చు। ఇవి బాగా ఎండితే మనకి నిల్వ ఉంటాయన్నమాట। సో వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఇంకా వేడిగా ఉన్న ఆయిల్లో కొన్ని వేసుకొని చక్కగా పువ్వుల్లాగా ఫ్రై చేసి తీసేసుకోవడమే। అంతే ఫ్రెండ్స్, సగ్గుబియ్యం పాలక్ వడియాలు రెడీ। చారు, రసము, పప్పు ఉన్నప్పుడు సూపర్గా ఉంటాయి కదా। మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చాయి ఏంటనేది నాకు కామెంట్ చేయండి। ఈ వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।